ఇక గత ప్రభుత్వం చెప్పినటువంటి రైతు బంధు ఎంతో ఆర్భాటంగా రైతులకు అందిస్తామని చెప్పుకున్నటువంటిది 20 లక్షల ఎకరాలకు అసలు రైతులు పంట కూడా అయినటువంటి రియల్ ఎస్టేట్ భూములకు అన్ని కలిపి 20 లక్షల ఎకరాలకు రైతు బంధును వర్తింపజేసింది గత ప్రభుత్వము. ఆ లెక్కలను ఇప్పుడు ఈ ప్రభుత్వం బయటకు తీస్తా ఉందట. వాటన్నిటి కూడా రద్దు చేస్తూ వ్యవసాయానికి ఏదైతే వినియోగం ఉందో వారికే రైతులకే రైతు బంధు వర్తించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇళ్లు, ప్లాట్లు, రోడ్లు, లేఅవుట్లు ఖాతాల్లోకి ఏటా 3,000 కోట్ల పైనే సొమ్ము పక్కదారి. గత సర్కార్లో క్రాప్ బుకింగ్ ఏది, పాస్ పుస్తకాల ఆధారంగానే రైతు బంధు పరిశీలించకుండానే ఆనాడు నిధులు జమ. 2018 నుంచి 2024 జనవరి 26 వరకు కూడా రైతు బంధు కింద 76,195 కోట్లు జమ. 5 ఏళ్లుగా దాదాపు 15,000 కోట్ల వరకు వ్యవసాయతర భూములకు రైతు బంధు. 1,500 ఎకరాల్లో వ్యవసాయ భూములు వాస్తవంగా సాగవుతున్నటువంటి వివరాలు లేవు. ఎమ్యూనరేషన్ వదిలేసినటువంటి గత సర్కార్ గోప్యంగా చెప్పుకున్నటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి రైతు బంధు ఆచరణలో మాత్రము అడ్డగోలుగా సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. రైతులు ఏవి వ్యవసాయ భూమిలో చూడకుండా రైతు బంధించినటువంటి గత పాలకులు ఆఖరుకు రోడ్లకు, గుట్టలకు, లేఅవుట్లకు సైతం రైతు బంధు కట్టబెట్టి ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దాని ఫలితం ఏటా సుమారు 3,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 15 కోట్ల అనర్హులకు ఆదాయం అందాయని కూడా చెప్తా ఉన్నారు అధికారుల లెక్కల ప్రకారం. ఆ భూముల్లో సాగు చేయరు, పంటలు పండవు, వాటికి రైతులు యజమానులు కారు. కానీ ప్రతి ఏటా భూములకు మాత్రము రైతు బంధు పథకము అమలవుతున్నది. ఇలా 100 ఎకరాల్లో 1000 ఎకరాల్లో కాదు, ఏకంగా 20 లక్షల ఎకరాలకు పైచిలుకు వ్యవసాయతర భూములకు రైతు బంధు కింద ఏటా 3,000 కోట్ల సొమ్మును జమ అవుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము క్రాప్ బుకింగ్ చేయడం లేదని రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి పట్టదారు పాస్ పుస్తకాల ఆధారంగానే రైతు బంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు ధరణి కమిటీకి తెలిపారని సమాచారం. అనేక చోట్ల ఇండ్లు, ప్లాట్లు, రోడ్లు, కాలువలు, గుట్టలు, పడావు భూములు పడ్డాయి. వీటిని పరిశీలించకుండా రైతు బంధు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 2018 నుంచి 2024 జనవరి 26వ తేదీ వరకు రైతు బంధు కింద రైతులకు 76,191 కోట్లు ఇచ్చారు. ఇందులో ఏటా 3,000 చొప్పున 5 ఏళ్లగా దాదాపు 15,000 కోట్ల వరకు వ్యవసాయతర భూములకు రైతు బంధు డబ్బులు వేలాయనే చర్చ కూడా సాగుతుంది. సాగు భూములపై లెక్క ఉన్నదా? రాష్ట్రంలో మొత్తము 2,96,95,571 ఎకరాలు. ఇందులో పట్టణాలు, గ్రామాల్లో కలిపి ఇండ్లు, ప్లాట్ల కింద 9 లక్షల ఎకరాలు, పరిశ్రమల కింద 2 లక్షల ఎకరాలు, అటవీ భూములుగా 64 లక్షల ఎకరాలు, చెరువులు, రిజర్వాయర్లు 17.5 లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ పరిస్థితి రైతు బంధుని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదట. లక్షల ఎకరాలకు 20 లక్షల ఎకరాలకు వ్యవసాయతర భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయాధికారులు నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పూర్తి డాటాను ఇచ్చినట్టు తెలిసింది, ధరణి కమిటీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయము దుర్వినియోగం అవుతుంది. ఇక కేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్ అవుట్. ఇక కేటీఆర్ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1000 మంది ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ముక్కుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ తీవ్రమైనటువంటి కేటీఆర్ కు తీవ్రమైనటువంటి ఇబ్బందుల పరం ఆయన జరిగినటువంటి 2 సభలు జరిపి 2 రోజులలోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముస్తాబాద్ మండలంలో ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ, పలువురు ముఖ్య నేతల రాజీనామా, కేటీఆర్ సభ పెట్టిన మర్నాడే షాక్. వారితో పాటు 1000 మంది నేడు పొన్నం సమక్షంలో కాంగ్రెస్ లోకి.